మేము కులం పేరు పెట్టా పెనుమాక ఊరే మొదటిసారి వెళ్తున్నాం మేము. ఆ ఊళ్ళో ఒక మహిళను తీసుకొచ్చి మా మీద కోడిగుడ్లు వేయించి కారుల మీదకి ఆవిడతో నన్ను కులం పేరు పెట్టి తిట్టారు, కొట్టారు, కులం పేరుతో తిట్టారంటారు. ఎంత పచ్చి దాకా చూడండి. ఆవిడ పెనుమాక ఆవిడ ఇక్కడికి ఏం పని? పెనుమాక వాళ్ళకి ఇక్కడికి ఏం పని అంటున్నా. పెనుమాక టిట్కో ఇళ్ళ వాళ్ళకి ఇక్కడ ఏం పని? పెనుమాక టిట్కో ఇంట్లో నివసించే వాళ్ళకి ఈ ఉండవల్లి సెంటర్లో ఏం పని ఉండి వచ్చారు మేము వస్తుంటే? ఎవడికి తీసుకొచ్చాడు? ఎంతకు తీసుకొచ్చారు? సత్యం ఎవడు? పాలకొల్లు సత్యం అనేవాడు ఎవడు ఉన్నాడు? ఆడెవడు? ఎందుకున్నాడు అక్కడ? ఆ హోటల్లో ఏం పని? తర్వాత వాళ్ళందరినీ పోగేసి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు? ఇవాళ కాకపోతే నిజం రేపుడికి అయినా ఖచ్చితంగా వస్తుందండి. మీరే సమాధానం చెప్పుకోవాలి వీటన్నిటికీ. ఎవడు భయపడతాడు? నువ్వు 4 రాళ్లు వేసి అద్దాల బాలు కొడితే కారుకి ఇన్సూరెన్స్ ఉందా, లేదా జేబులో డబ్బులు 4 వేసి అప్పో కారు బాగు చేయించుకుంటారు. ఎవడు రైతుల దగ్గరికి వెళ్తావు నువ్వు ఆపగలవా? నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. లోకేష్ గారు, రైతుల కష్టాలు చుట్టాక ఆపగలవా నువ్వు? చూస్తాం ఖచ్చితంగా. మళ్ళీ తొందరలోనే మేము వెళ్తాం. ఎస్పీ గారిని ప్రొటెక్షన్ అడుగుతాం. ఆయన చేతులెత్తేసి చేత కాదని మీకు వంత పాడితే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రైతుల కష్టాలని బాధల్ని చూడటానికి అమరావతి వెళ్తాం. ఎవడో తగ్గేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. మళ్ళీ వింటాం, వెళ్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అమరావతిలో జరిగే తప్పులు ఒప్పులు ప్రతిదానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, లెక్కలు పత్రాలు అన్నీ ఉన్నాయి. మా ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పేవాడు ఒక్కడు లేడు ఈ ప్రభుత్వంలో. ఇవాళ అమరావతిలో రైతులు కన్నీళ్లు, ఆందోళన, అభద్రత. ఇవాళ లోకేష్ గారి గ్యాంగ్లందరికీ కూడా, లోకేష్ గారు ఒక గ్యాంగ్స్టర్ అయితే ఆయనకు ఉన్నటువంటి గ్యాంగుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కడికి సెంటు భూమి లేకపోయినా అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? రైతులు ఇవాళ అదే బాధపడతా చెప్తున్నారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గం కాదు, తాటికొండ నియోజకవర్గంలో రైతులు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సార్ ఇది ఎక్కడ పాపం అండి? లోకేష్ వెంబడి తిరిగేటువంటి, లేదా లోకేష్కి యువగళంలో మొత్తం అంతా బనీన్ లేసుకు తిరిగిన వాళ్ళకి సెంటు పొలం లేకపోయినా సరే శ్మశానాలు, కాలువలు, రోడ్లు, లేదా గ్రామ కంటాలు, ఇట్లాంటి సర్వే నంబర్లన్నీ కూడా భూమి అప్పచెప్పినట్టుగాను వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేశారండి. ఇంకా ఇచ్చే పనిలో కూడా ఉన్నారు. అదే సర్వే నెంబర్లు వేస్తారు. ఆఖరికి ఎవరో చెప్తున్నారు, ఒక రైతు నారా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి 27,000 గజాలు అంటే 5 ఎకరాల్లో కూడా 1 ఎకరం శ్మశానం అప్పు చెప్తే వచ్చిన గజాలు కూడా ఉన్నాయండి అని చెప్తున్నారు. సమాధానం చెప్పాలి ప్రభుత్వం, సిఆర్డీఏ. ఎందుకన్నా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, మీరు సిఆర్డీఏ ఆన్లైన్లోకి వెళ్ళి అంటే వీళ్ళ ఆస్తులు ఎంత తప్పుడు అనేది, వీళ్ళకి ఎంత భయం అనేది, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిది అలాగే నారాయణ గారి ఇంటిది, ఈ 2 స్థలాలకి మీరు వెళ్ళి ఆ మ్యాప్లో ఆన్లైన్లో కొడితే అది కనపడదు, మీకు బ్లాక్ అయి ఉంటుంది. మీకు అమరావతిలో ఉన్నటువంటి ఏ ప్లాట్ నంబర్కి వెళ్ళి ఏది కొట్టినా సరే ఆ ఫైల్ డేటా అంతా వస్తుంది, వాళ్ళ ఆస్తి వివరాలంతా వస్తాయి. నారాయణ గారిది మాత్రం, నారా చంద్రబాబు నాయుడు గారిది మాత్రం 2 బ్లాక్ అయి ఉంటాయి. ఎందుకు? ఏంటి కదా? ఎందుకు ఈ రహస్యం? సమాధానం చెప్పరా? బూతులు తిట్టే బదులు సైకో అని, గొడ్డల పార్టీ అని ఆ సొల్లు కావదు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే చావలేదా మీకు అడుగుతున్నాం. 9 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొడుకు, మీకు ఎవరికి చెప్పే దమ్ము లేదా? సమాధానం చెప్పేటువంటి సరుకు లేదా మీ దగ్గర అని అడుగుతున్నాను. ఇవాళ నిజమైన రైతులు ఎంత ఏడుస్తున్నారంటే గ్రామాల్లోని రైతులు ఇళ్ల ముందు గ్రామ కంటాలు కూడా దౌర్జన్యంగా సిఆర్డీఏ పేరు మీద కబళిస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాను. పాత గ్రామాల్లో, పొలాల్లో కాదు, పాత గ్రామాల్లో ఇంటి ముందు స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. చెప్పాలిగా మరి. మంత్రులు జగన్ గారు 30,000
30,000 ఎకరాలు కొనాలన్నాడు. మీరు కొనుంటే ఇవాళ మనకి ఎంత ఆస్తిగా ఉండేది. ఇవాళ నిజంగా జగన్ గారి సలహా కదా సంపద అంటే. ఇవాళ ఎందుకని 30,000 ఎకరాలు కొనుంటే 1000 ఎకరాల్లో అయితే మరి ఒక 50,000, ఒక 60,000, 70,000, 1,00,000 కోట్లు అవుతుంది కదా. ఇవాళ విలువే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి రేటు ప్రకారం చూసుకున్నా కూడా ఇవాళ 50-60 వేల కోట్ల ఆస్తిగా ఉండేది కదా అది. అదే పోతే ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా. నువ్వు పొలం కొన్న డబ్బులు ఎంత అవుతాయి? మా అయితే 15,000 కోట్లు అప్పు, లేదా బిల్డింగ్లు కడతాకు ఓ 10,000 కోట్లు. అరే హైదరాబాద్ లో 600-700 కోట్లతో అయిపోయింది. లేదా పార్లమెంట్ 1000 కోట్లతో పార్లమెంట్ అయిపోయింది, 1000-1200 కోట్లతో. ఢిల్లీ పార్లమెంట్ అయిపోయింది కొత్తది. మరి ఇంత దోచుకుంటా మీరు ఇవాళ ఎంత సంపదగా ఉండేది. జగన్ చెప్పింది అదే కదా. జగన్ గారు చెప్పింది సంపద సృష్టించమని. అదే జగన్ సలహా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద ఉండేది కదా. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో అమరావతి అని పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1,307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019 ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు. ఏపీ CRDS చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్లకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు.